ఈ మహాసభలో చేసేటువంటి తీర్మానాలు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయడానికి కోరుకోవాలి. అట్లా కాకుండా ప్రచార యావతో మేము అది చేసినాం ఇది చేయబోతున్నాం అని పేపర్లలో వార్తలు గంపల కొద్దీ రాపించుకొని ప్రచారం పొందాలని చూస్తున్నారు. అది సరైనది కాదు. మేము చేసేటువంటి తీర్మానాలు నిర్ణయాలే కాకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచురించారు. ఈ అసంఘటిత రంగ కార్మికులకు మేము కనీస వేతనాలు అమలు పరుస్తాము, సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఏవైతే ఇప్పుడు ఇస్తున్నామో సర్వీస్ బెనిఫిట్స్ అవన్నీ ఇస్తాము, 62 సంవత్సరాల సర్వీస్ ఇస్తాము, ఇంకా వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి చేయాల్సినటువంటి పనులు చేస్తాము, నిబంధనలు పాటిస్తాము, పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ లాంటి సౌకర్యాలు కల్పిస్తాము అని చాలా గంభీరంగా చెప్పారు. కానీ అవన్నీ ఎక్కడ కూడా అమలు చేసేటువంటి జాడ కనపరావడంలే. వారికి మాటలు చెప్పుకోవడం, ప్రచారం పొందిపోవడం జరుగుతాం. చిన్నమన్న కూడా చంద్రబాబు నాయుడు ఈ విషయాలు చెప్పాడు. అందువల్ల ఇట్లా గాలి కబుర్లు చెప్పడం మానుకొని వెంటనే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు గతంలో చేసినటువంటి వాగ్దానాలు తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు పూనుకోవాలి. మీరు అమలుకు పూనుకుండేది నిజమని తెలియాలంటే ఈ ఏఐటీసీ అనుబంధ సంఘాన్ని కూడా ఆ చర్చలకు ఇన్వైట్ చేయాలి. కార్మికులకు తెలియకుండా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామంటే నమ్మే పరిస్థితులు లేవు ఇవాళ. అందువల్ల ప్రభుత్వం ఈ వైపున ప్రయాణం చేయాలి. లేకపోతే ఈ అసంఘటిత కార్మికులను, చిన్న వ్యాపారస్తులను కూడగట్టి తీవ్రమైన ఉద్యమానికి ఏఐటీసీ సమాయత్తం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.